తెలంగాణ జాతిపిత కేసీఆర్ ని విచారణ పేరుతో వేధించడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన చేతకాక ప్రజల దృష్టి మరల్చడానికి 2 ఏళ్లుగా కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఎంత వ్యక్తిగతంగా కేసీఆర్ ని వేధిస్తే ప్రజల మద్దతుతో కేసీఆర్ ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన వెకిలి చేష్టలు మానుకోకపోతే ఇంతకు 10ంతల మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. జిల్లాను ముట్టుకుంటే అగ్గిరాజేస్తామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. 10 ఏండ్ల క్రింద పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆర్ వనపర్తి జిల్లా ఏర్పాటు చేసి అభివృద్ధి అక్రమ సిట్ విచారణను వెంటనే కేసీఆర్ గారిపై పెట్టిన అక్రమ సిట్ విచారణను వెంటనే కేసీఆర్ గారిపై పెట్టిన బూటకపు అక్రమ సిట్ను వెంటనే కేసీఆర్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్ దోపిడీ రాజ్యం జై తెలంగాణ కేసీఆర్ జిందాబాద్ 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 కేసీఆర్ జిందాబాద్ నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం గారిపై పెట్టిన అక్రమ సిట్ విచారణను ఆపాలి 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 కేసీఆర్ గారిపై పెట్టిన అక్రమ సిట్ విచారణను వెంటనే కేసీఆర్ గారిపై పెట్టిన అక్రమ సిట్ విచారణను పెట్టిన అక్రమ సిట్ విచారణను వెంటనే నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం పరిపాలన చేయండి పరిపాలన చేయండి కేసీఆర్ పక్క కేసీఆర్ పక్క కేసీఆర్ పక్క కేసీఆర్ పక్క హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు తాము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేనటువంటి ఒక అసహాయ స్థితి నిస్సహాయ స్థితిలో నిరాశ నిస్పృహలకు లోనై ప్రతిపక్ష పార్టీ మీద గత ముఖ్యమంత్రి మీద గత ప్రభుత్వం మీద రోజుకో నిందారోపణ చేసి ప్రజలలో వాళ్ళ పట్ల చులకనాభావం కలగాలనేటువంటి దురుద్దేశంతో తమ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవాలనేటువంటి దురుద్దేశంతో నానా తంటాలు పడి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే సిట్టు పేరు మీద విచారణ పేరు మీద ఒక అక్రమ విచారణకు పూనుకొని 2 ఏళ్ల నుంచి ఒక కేసు ట్రయల్ను పబ్లిక్ ట్రయల్ లాగా చూపిస్తున్నారు. ఇదొక ఫార్స్, ఇదొక ప్రహసనం. ఎందుకంటే ఈ తాడు బొంగురం లేనటువంటిది సిట్టు కేసు. నేను సిట్టు క్రైమ్ రిజిస్టర్ అయిన తర్వాత మొదటి సమావేశంలోనే చెప్పిన, రాష్ట్రంలో మీడియా సమావేశంలో, దీనికి ఏ ప్రాతిపదిక లేదు, లీగల్ సెన్స్ లేనటువంటి ఒక సెన్స్లెస్ కేసు ఇదని చెప్పిన ఆనాడే. కారణం ఏంటంటే వాళ్ళు ఆరోపించేటువంటి విధంగా ఒకవేళ ట్యాపింగ్ అంటూ ఉంటే అది ప్రభుత్వమో క్యాబినెట్టో మంత్రో ముఖ్యమంత్రో ఆదేశాలు ఇచ్చి చేసేది కాదు, వాళ్ళ అధికార పరిధిలో వాళ్ళు చేసేది కాదు. ఇది భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా ఎప్పుడైనా సందర్భం వస్తే అవసరమైనప్పుడు సంబంధిత మిషనరీ ప్రభుత్వం యొక్క యంత్రాంగము, సదర్ హోమ్ సెక్రటరీ కానీ, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కానీ, సంబంధిత శాఖ కార్యదర్శులు కానీ,
అధికారులు కానీ కోరినప్పుడు ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ వాళ్ళకు ఆదేశాలు ఇస్తుంది, అది చట్ట ప్రకారం ఇస్తుంది తప్పిస్తే ముఖ్యమంత్రి మంత్రులు మంత్రిమండలి తీర్మానం చేసేది ఉండదు, దానికి సంతకం పెట్టేది ఉండదు. ఇది కానూన్. ఇది అదేవిధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ఒక కేంద్ర ప్రభుత్వానికి అవసరమైనటువంటి సమాచారాన్ని రాష్ట్రం ఎట్లుంది, దేశం ఎట్లుంది, శత్రు దేశాలు ఎట్లున్నాయి, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆంతరంగికంగా బహిరంగంగా రాష్ట్ర వ్యతిరేకులు, దేశ వ్యతిరేకులు, అదేవిధంగా టెర్రరిస్టులు, ఇతరేతర పాలనకు ఆటంకం కలిగించేటువంటి శక్తులు ఏమైనా ఉంటే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండి సమాచారం తీసుకునేటువంటి బాధ్యత వేగులది. ఈ వేగుల వ్యవస్థ అనేటువంటిది రాజ్యం పుట్టినప్పటి నుంచి, రాజ్యాలు ఉన్నప్పటి నుంచి ఆధునిక ప్రజాస్వామ్య కాలం వరకు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అందులో భాగంగా యంత్రాంగం నిర్వర్తించేటువంటి ఒక పనిని అది ఏం జరిగిందో ఏం జరగలేదో బయట పెట్టకుండా ప్రజలను గందరగోళపరచనికే అదేదో కేసీఆర్ లేకుంటే తన మంత్రివర్గ సహచరులు రెండేళ్ల నుంచి దుష్ప్రచారానికి పూనుకున్నారు. కానీ చట్టం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగ హోదాలో బాధ్యత తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి కానీ మంత్రి మండలి కానీ వాళ్ళు ప్రమాణం చేసేటప్పుడే పదవీ బాధ్యతతో పాటు ఏ విషయాలు వెల్లడించాలి, ఏ విషయాలు వెల్లడించకూడదు అనేటువంటి ఒక ఆఫీస్ ఆఫ్ సీక్రసీ అనేటువంటిది ఉంటుంది, ఓత్ సీక్రసీ ఉంటుంది. అది పదవి ముగిసినా వారి జీవితకాలది ప్రచారానికి పూనుకుంటున్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, దీన్ని రెండేళ్లుగా కొనసాగిస్తున్నటువంటి సందర్భం ఏంది? ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు తెర మీద తీసుకురావడం, ఎప్పుడు వాళ్ళ అక్రమాలు బయటపడితే అప్పుడు దీన్ని తెర మీద తీసుకురావడం, ప్రజల దృష్టిని మరల్చడం. ఇవాళ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది. మున్సిపల్ ఎన్నికలకు ప్రజలు, రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నటువంటి తరుణంలో ప్రజల దృష్టి మరల్చాలంటే కేసీఆర్ను కేంద్ర బిందువు చేసి ఒక ప్రచారానికి లంఘించుకుంటే ప్రచారం ఇంకో వైపు పోతుంది, ప్రవాహం ఇంకో వైపు పోతుంది అనేటువంటి ఒక కుసిత బుద్ధితోనే వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామానే ఇది. కానీ నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను, ఈ మూర్ఖపు ప్రభుత్వము, ఈ అహంకార ప్రభుత్వము, ఈ అజ్ఞానంతో కూడినటువంటి ప్రభుత్వము కుప్పకూలక తప్పదు. ప్రజలు భరించే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఏ రంగంలో కూడా ఇచ్చిన ఒక హామీని కూడా నిలబెట్టుకుంటలేరు. ఇలా యాసంగి సీజన్ సగం అయిపోయింది, ఏళ్ళ దాకా రైతు బంధు గతి లేదు. ఈరోజు కూడా పిండి బస్తాల కోసం, యూరియా కోసం రైతులు ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర, ప్రతి షాప్ దగ్గర, ప్రతి సొసైటీ దగ్గర బార్లు తిని క్యూలలో నిలబడి ఉంటున్నారు. రైతు బంధు గతి లేదు, యూరియా గతి లేదు, మీరు ఇస్తామన్న పెన్షన్ లేదు, 2 లక్షల ఉద్యోగాలు లేవు, మహిళలకు గ్రామాలను పచ్చగా చేసి పరిశుభ్రంగా ఉంచితే ఆయా గ్రామ పంచాయతీలకు కేసీఆర్ ఇప్పించినటువంటి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 10 లక్షలు పెట్టి గ్రామ పంచాయతీని బలోపేతం చేసి ట్రాక్టర్లు ఇప్పిస్తే, ట్యాంకర్ ఇప్పిస్తే, చెత్త వేసేటువంటి సెగ్రిగేషన్ షెడ్లు కట్టిస్తే ఇలా 10 లక్షల ట్రాక్టర్కు 1000 రూపాయల డీజిల్ పోయించడానికే గతి లేనటువంటి దీనస్థితిలో రేవంత్ రెడ్డి సర్కారు. పైపెచ్చి అలా మున్సిపాలిటీలకు సంబంధించి అలా రాష్ట్ర ప్రజలందరూ కూడా, అన్ని మున్సిపాలిటీల ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఒక విషయం. మిగతా ప్రభుత్వ చేతగాంతరం అవన్నీ ఒక ఎత్తు అయితే తీసుమార్గాన్ని వచ్చి అలా 10 ఏళ్ల కింద ఏర్పడినటువంటి జిల్లాలు, సౌలభ్యం కోసం ప్రజలకు ఏర్పడినటువంటి జిల్లాలు, పరిపాలన చక్కగా అందించేటువంటి పరిపాలనా కేంద్రాలు, ఇవి ప్రజలకు అలవాటు పడ్డాయి. అటువంటి జిల్లాల్లో ఒకటి మన వనపర్తి. మొత్తం 33 జిల్లాలు ఏర్పడింది కేసీఆర్ నాయకత్వాన. మరి అది ఏమంటాడు రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తోంది? ఈ జిల్లాల కూర్పు సరిగా లేదు, వనపర్తి ఒక జిల్లానా అంత చిన్నది అని రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఈ ప్రాంతంలో ఉండేటువంటి 2 కేబినెట్ మంత్రులు, ఒక కేబినెట్ ర్యాంకులో ఉండేటువంటి వైస్ చైర్మన్ ప్లానింగ్ బోర్డు 3 బాధ్యత వహించాలి. మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడాను, వాళ్ళకి అవగాహన లేదు, ఆ స్థాయి లేదు. వనపర్తిని జిల్లా చేసినటువంటి కేసీఆర్ జిల్లాను, వనపర్తిని కాంగ్రెస్ కు ఓటేస్తే జిల్లాను తీసేస్తా అంటుండు రేవంత్ రెడ్డి. జిల్లా వద్దనుకునేటువంటి వాళ్ళు మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు ఓటేయాలి,
జిల్లా కొనసాగాలనేటువంటి వాళ్ళు కాంగ్రెస్ ను ఓడించాలి. ఇది వాళ్ళ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దిగజార్చడం కోసం చేసేటువంటి వెకిలి శాస్త్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలి. దీనికి పదంతల మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది భవిష్యత్తులో. గుర్తు చేస్తున్నాం, గతంలో ఇందిరాగాంధీ గారిని 1978లో అధికారంలోకి వచ్చినటువంటి జనతా పార్టీ నాయకులు వ్యక్తిగత కక్ష కట్టి ఆమెను 8 రోజులు జైల్లోకి పంపిస్తే మళ్ళా 2 ఏళ్ల లోపలనే దేశ ప్రజలు ఇందిరాగాంధీని ప్రధానమంత్రిని చేసినారు. మీరు కేసీఆర్ను ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తే అంత పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం ఒక్కటై మళ్ళీ కేసీఆర్ను తెలంగాణ పీఠం మీద కూర్చోబెట్టడం ఖాయం. మీ పతనం ఖాయం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుంటి దినాలు లెక్క పెట్టాల్సిందే తప్ప ప్రభుత్వ పాలన చేసేటువంటి సత్తా మీకు లేదని ప్రజలకు అర్థమైపోయింది. 2 ఏళ్ళు వెళ్ళి 3వ ఏడు నడుస్తూ ఉంది. మిగిలింది 2 ఏళ్లే. ఇది వరకు మీరు చేసింది ఏమీ లేదు. కోసి కట్టలు కట్టి ప్రజలకు ఇచ్చింది లేదు. రేపు వచ్చే 2 ఏళ్లలో మీరు చేసేది ఏమీ లేదు. అందుకోసమే ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజానికం అన్ని మున్సిపాలిటీలలో కూడా బుద్ధి చెప్పి తీర్తారని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ప్రజల నిరసనను వ్యతిరేకతను ఈ ఎన్నికలలో చూపించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. కేసీఆర్ పట్ల ప్రజలకు ఉండేటువంటి అభిమానాన్ని ఓటు రూపంలో చాటాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. నేను ఒక మాట్లాడుతున్నా, ఒక దిక్కు అప్పు ఉడతలేదు, ఇంట్లో కొడుకు రొట్టెయ్యనికి చేత అయితే లేదు, గంజి పోయనికి చేత అయితే లేదు. నీకు అందాల పోటీలు ఎందుకయ్యా? హైదరాబాద్ నగరంలో వేల కోట్ల రూపాయలు పెట్టి అందాల పోటీలు పెట్టి ఎవరి కోసం? తినడానికి తిండి లేదు, అప్పు దొరుకుతలేదు. మరి అందాల పోటీలు ఎవరి కోసం? కేటీఆర్ గారు హైదరాబాద్ లో రేసులు పెడితే, ప్రపంచం గుర్తించాలని రేసులు పెడితే నువ్వు తప్పు చేసినావని ఈ రోజు విచారణ కోసం పిలిచారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఫుట్బాల్ ఎవరిని బాగు చేయనీకి పెట్టావా? ఫుట్బాల్ మ్యాచ్ పెట్టి నువ్వు ఫుట్బాల్ టీ షర్ట్ వేసుకొని మొత్తం ఇంటర్నేషనల్ లో ఇంతకు ముందు ఆడొచ్చినట్టు నువ్వు హైదరాబాద్ నగరంలో ఫుట్బాల్ ఆడితే మరి దానికి పెట్టే ఖర్చు ఎవరిది? సింగరేణి బొగ్గు కంపెనీది. అందుకే ఈ రోజు మిత్రులారా, సిట్ విచారణ ఎవరి మీద జరగాలి? తెలంగాణ ద్రోహుల మీద జరగాలి. తెలంగాణ ఉద్యమానికి అడ్డొచ్చినటువంటి వారి మీద జరగాలి. తెలంగాణ తెచ్చిన వాళ్ళ మీద కాదు. కాబట్టి ఈ రోజు మేము ఈ ప్రజానీకానికి తెలియాలి ఈ అన్యాయం అన్న ఉద్దేశంతో ఈ ధర్నా చౌరస్తాలో కూర్చున్నాం. కానీ ప్రజలకు అసౌకర్యం కల్పించాలని కానీ పోలీస్ సిబ్బందిని ఇబ్బంది పెట్టాలని కానీ ఏమాత్రం కూడా మాకు ఆలోచన లేదు. ఈ విషయాన్ని దయచేసి మీడియా సిబ్బంది, ప్రజలు మమ్మల్ని